జై తెలంగాణ। ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఈరోజు రాబో అసెంబ్లీ ఎన్నికల కోసం మరి జంబో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది। ఆ ప్రకటించిన దాంట్లో భాగంగా మరి మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఈ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి ఇన్ని రోజులుగా సేవలు అందించినటువంటి మా అందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవు పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా మరొక్కసారి ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం చాలా హర్షదాయకం। మరి వారి యొక్క నాయకత్వంలో మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది। చాలా కార్యక్రమాలు చేశారు, అటు సాగునీటి రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, అభివృద్ధి రంగం కావచ్చు, అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు। మరి ప్రతి గ్రామంలో వారి యొక్క అభివృద్ధి అంటే ఏంటో చూపించినటువంటి నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు। వారంటే ఏంటో చూపించినటువంటి అభివృద్ధి చాలా సంవత్సరాల తర్వాత ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చూపించినటువంటి నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు। మరి అలాంటి నాయకుడికి మరొకసారి ఇక్కడ నుంచి అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ నిజామాబాద్ రూరల్ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మీరు ఇచ్చేటువంటి కేసీఆర్ గారు ఏ నమ్మకంతోనైతే ఈరోజు టికెట్ ఇచ్చారో అదే నమ్మకంతో మరి గతంలో మరి 30,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 60,000 మెజార్టీకి తగ్గకుండా ఈ నిజామాబాద్ రూరల్ నియోజక ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించబోతున్నారనే విషయం ఇది నిజం, ఇది వాస్తవం। మరి ఎందుకంటే వారు చేసినటువంటి అభివృద్ధి అలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి। మరి వారు పేద ప్రజలు చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులు, మరి పేద ప్రజల యొక్క బాధలేంటో తెలిసినటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉండడం మా అందరి యొక్క అదృష్టం। మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో రేపు మరి ఈ నియోజకవర్గం నుంచి 3వసారి యాట్రిక్గా గెలవబోతున్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఈరోజు మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం, వారికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। మరి మీరు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మిమ్మల్ని గెలిపించడానికి ఈ కార్యకర్తలుగా మేము పాటుపడతాం, కార్యకర్తలుగా నాయకులుగా మేము పాటుపడతాం। కానీ ప్రజా గుండెల్లో ఉన్న మీరు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు। ఇక్కడ మేము నిన్న మొన్నటిదాకా ప్రతిపక్ష నాయకులు మరి దమ్ముంటే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వండి అని చెప్పినటువంటి నాయకులారా ఇప్పుడు ఎడబెట్టుకుంటారు, ముఖం పెట్టుకోండి। రేపు ముగ్గురు నలుగురు ఈ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్న నాయకులారా మరి మీ అభ్యర్థి ఎవరో తేల్చుకోండి। మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంగా చెప్తున్నాం, మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది। రేపు ఈ నియోజకవర్గానికి కూడా కాబోయే మళ్ళీ శాసనసభ్యుడు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను। జై తెలంగాణ।